హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతి, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరలు తొరలించు మాత. దీనిలో ఉన్న ప్రతి పదం కూడా ఈమెకి వర్తిస్తాయేమో. అవమానంతో భర్త చేత గెంటబడి గర్భవతిగా ఒంటరిగా బయలుదేరి ఎడ్లశాలలో బిడ్డకు జన్మనిచ్చి తన బిడ్డకు కప్పడానికి కనీసం దుప్పటి కూడా లేకుండా శ్మశానంలో పారేసిన గుడ్డతో బిడ్డను దాచుకుని అక్కడ దొరికిన పిండితో రొట్టె చేసుకుని తిని బిడ్డకు పాలిచ్చి బ్రతుకు మీద ఆశ లేక బిడ్డతో సహా చచ్చిపోదాం అనుకున్న ఈమె పద్మశ్రీ అవార్డు అందుకునే స్థాయికి ఎలా ఎదిగారు? ఈమె సింధు తాయ్ సబ్కర్. 14/11/1948లో సింధు అభినయ సేతు మహారాష్ట్రలో జన్మించారు. సింధు తాయ్ సబ్కర్ గారికి అతి చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. చిన్న వయసులో కుటుంబ బాధ్యతలు మోస్తూ గర్భవతిగా ఉన్నప్పుడు అనుమానంతో ఇంటి నుండి గెంటివేయబడి ఎడ్లశాలలో బిడ్డకి జన్మనిచ్చి భర్తకు తెలిస్తే చంపేస్తాడేమో అన్న భయంతో కనీసం బిడ్డ పేగు కూడా తెంచకుండా శ్మశానం వైపు పారిపోయి అక్కడ ఉన్న రాయితో బిడ్డ పేగుని 16 సార్లు కొట్టి పేగును వేరు చేసే స్పృహ కోల్పోయి బిడ్డ ఏడుపుతో మళ్ళీ మెలకువ తెచ్చుకుని బిడ్డను చలి నుంచి కాపాడడానికి శ్మశానంలో ఉన్న గుడ్డ ముక్కలతో బిడ్డను దాచి బిడ్డకు పాలివ్వడానికి కనీసం ఓపిక లేక అక్కడే పిండ తర్పణాలు చేసే సమయంలో పడి ఉన్న పిండితో చితిమంటలపై రొట్టె చేసుకుని తిని బిడ్డకు పాలిచ్చి బ్రతుకు మీద ఆశ లేక బిడ్డతో సహా చనిపోదాం అనుకుని రైల్వే ట్రాక్పై నడుస్తుండగా దూరంగా అమ్మ ఆకలి వేస్తుంది, ఏమైనా ఉంటే పెట్టవా అంటూ ఒక ముసలాయన స్వరం విని తన ఆలోచనను విరమించుకుని అతని దగ్గరకు వెళ్ళి తన దగ్గర ఉన్న కాస్త రొట్టె ముక్కని అతనికి ఇచ్చింది. అతను దాన్ని తిని ఆమె కాళ్లకు మొక్కి నువ్వు చల్లగా ఉండాలి అని దీవించి వెళ్ళిపోతాడు. చనిపోదాం అని అనుకున్న ఈమె ఆ నిమిషం బ్రతకాలి అని నిర్ణయించుకుంటుంది. అనేక మంది అనాథ పిల్లలను చేరదీసి వాళ్ళను పోషించడానికి ఏ రైల్వే ట్రాక్పై చనిపోదామని వెళ్ళిందో అదే రైల్వే స్టేషన్లో భిక్షాటన చేయడం, పాటలు పాడటం, తను కొంతమంది అనాథ పిల్లలను పోషిస్తున్నాను అని తమకు తోచిన సహాయం చేయాలని అర్థించేది. అలా వచ్చిన సహాయంతో పిల్లల్ని పోషించేది. ఎక్కడ అనాథ పిల్లలపై ప్రేమ పోతుందో అని సొంత కూతుర్ని సైతం అనాథాశ్రమంలో వదిలేసింది. అలా అనేక మంది పిల్లలను చేరదీసి చదివించి వాళ్ళను గొప్ప గొప్ప ఉద్యోగాలలో స్థిరపడేలా చేసింది. తర్వాత తనకు అనేక మంది అల్లుళ్ళు మనవళ్ళు ఉన్నారని సంబరంలో మురిసిపోయింది. ఆమె చేసిన సామాజిక సేవలను గుర్తించి అనేక అవార్డులు రివార్డులతో ఆమెను సత్కరించారు. మదర్ ఆఫ్ ఆర్ఫాన్గా ఆమెను పిలిచారు. రివార్డులని అనాథ పిల్లలను పోషించడానికి ఉపయోగించింది. తన స్వార్థం ఏ మాత్రం చూసుకోకుండా అనాథ పిల్లల కోసం కన్న కూతురిని అనాథాశ్రమంలో వదిలేసిన ఆ గొప్ప తల్లికి గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువేనేమో అనిపిస్తుంది. తర్వాత భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీతో అలంకరించింది. ఎంతోమందికి తల్లిగా నిలిచిన ఈ తల్లి, ఈమె గురించి మహారాష్ట్రలో తెలియని వాడుంటూ ఎవరూ ఉండరు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈమె గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈమె గొప్పతనాన్ని మన వాళ్లకు తెలియజేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా జరుగుతున్న సమయంలో కొంతకాలానికి ఒక ముసలాయన తన దగ్గరకు వచ్చి అమ్మ ఆకలి వేస్తుంది, అన్నం పెట్టవా అని అడిగితే అతనికి కడుపు నిండా అన్నం పెడుతుంది. అప్పుడు ఆ ముసలాయన, అమ్మ నిన్ను అందరూ చాలా గొప్పగా చెబుతున్నారు, ఎవరు తల్లి అని అడగగా అప్పుడు ఆమె తనకు జరిగినదంతా వివరించి చెప్పిన తరువాత అతను ఆమె కాళ్ళపై పడి ఏడుస్తూ, నన్ను క్షమించు, నిన్ను ఆ రోజు గెంటేసిన ఆ దౌర్భాగ్యుణ్ణి నేనే అంటూ క్షమించమని అడుగుతాడు. అప్పుడు ఆమె అతనిని దగ్గరికి తీసుకుని అతనిని క్షమించి అతనిని ఒక అనాథాశ్రమంలో చేర్పిస్తుంది.
తర్వాత 4/1/2022 73 సంవత్సరాల సింధు థాయ్ సక్కర్ చనిపోతుంది. ఈమె సేవలు గొప్పవి, ఎంతోమందికి ఆదర్శమైనవి. ఇలాంటి వారి గురించి నేను తెలుసుకొని మీకు తెలియచేయడం అనేది నాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది. మీ దగ్గర నుంచి నేను ఎలాంటి సహాయం కోరడం లేదు. మీరు ఇచ్చే లైక్, కామెంట్ నాకు సరిపోతాయి. అండ్ మీకు ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. ధన్యవాదాలు.